కవిత నాయుడు గారు అండ్ సాగర్ గారు చాలా అద్భుతంగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. వదిన పైకి రావా? మా ఎన్వీఎస్ స్వరాల వీణ నాకు పరిచయం అయ్యి కొద్ది రోజులే, బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక ఈవెంట్, తన ఈవెంట్ లోనే నేను పరిచయము, బట్ నాకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇప్పటిదాకా నన్ను అందరు ఇన్వైట్ చేసిన వాళ్ళు ఉన్నారు, బట్ అక్కడ చాలా టైం వేస్ట్ చేసుకుంటూ ఉదయం 9 నుంచి నైట్ 9 దాకా కూర్చున్నా. కనీసం ఒక్క సాంగ్ రాని రోజు కూడా ఉన్నాయి. బట్ మనదే ఈవెంట్ అనుకొని పోయేవాడిని. బట్ ఫస్ట్ టైం నిజంగా ఒక సిస్టర్ లాగా కవిత నాయుడు గారు, నేను కింద కనిపించాను, నాని నువ్వు వచ్చావని అందరిని ఆపి నాకు కంటిన్యూషన్ లో ఒక 2 సాంగ్స్ ఇచ్చింది. అప్పటి నుంచి ఒక 3 ఈవెంట్స్కి వెళ్ళాను. చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇంకో విషయం, అందరు ఆర్గనైజర్లు ఒక లెక్క, కవిత నాయుడు గారు ఒక లెక్క. మిగతా వాళ్ళు ఏమన్నా నేనైతే ఫీల్ కాను, ఎందుకంటే తన వే ఆఫ్ ఆర్గనైజేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది. అందరూ సింగర్ల నుంచి బిజినెస్ చేస్తే మన కవిత నాయుడు గారు బిజినెస్ తో పాటు వాళ్ళను చాలా అద్భుతంగా గిఫ్ట్ల రూపంలో అభిమానిస్తారు. లక్కీ డ్రాలు పెడతాడు. మామూలుగా అయితే ఒక ఆర్గనైజర్ మా ఈవెంట్ లో చెప్పకూడదు, బట్ తను మాత్రం నేను స్పెషల్ అనే అనుకుంటాను. తను నన్ను పిలిచినా, ఇన్వైట్ చేసినా, చేయకున్నా నేను ఎప్పుడు ఇన్వైట్ చేస్తాను. మనకు ఒకసారి ఇంపార్టెన్స్ ఇచ్చారంటే వాళ్ళకి మనం తిరిగి ఇంపార్టెన్స్ ఇస్తేనే దానికి ఒక వాల్యూ. సో నాకు నిజంగా కవిత నాయుడు గారు ఆమె ఈవెంట్ లో ప్రతి ఒక్కరిని, నన్నే కాదు, ఈవెన్ మా ఆనంద్ నాతో పాటు వస్తాడు, తనను కూడా చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకొని ఆనంద్ పాడు అందరూ పేమెంట్ల కోసం చూస్తారు, కానీ కవిత నాయుడు గారు నాకు అక్కడ కనిపించలేదు. అలానే మా లక్ష్మీ మేడం కూడా. నేను ఈ 2 ఈవెంట్లు, అంటే మిగతా పద్మ గారి ఈవెంట్ నేను చూడలేదు, తప్పుగా అనుకోకూడదు. ఇక్కడ చాలా మంది ఆర్గనైజర్లు ఉన్నారు, బట్ నేను కొంతమందిని సెలెక్టెడ్ గా చూశాను. నా అవసరం ఉండి నన్ను అవసరం కోసం యాంకరింగ్ చేయించుకొని, అలాగే వాళ్ళ ఈవెంట్ సక్సెస్ఫుల్ గా చేయించుకొని కూడా నన్ను జస్ట్ అలా కరివేపాకులాగా తీసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ అంటే నా ఈవెంట్ లో చెప్తేనే కొద్దిగా టైం ఉంటది నాకు, నా వ్యూవర్స్, ఐ మీన్ నా ఆన్లైన్ లో వీక్షిస్తున్న ప్రేక్షక బృందం సపోర్ట్ ఎప్పుడు ఉంటది. అందుకనే తన గురించి చెప్పాల్సి వచ్చింది. ఎనీవే, కవిత నాయుడు గారు, మీరు ఖచ్చితంగా మీరు 100 ఎపిసోడ్లు చేస్తూ ఆ ఈవెంట్ కి నన్ను గెస్ట్ గా పిలుస్తారని మనసారా. థ్యాంక్ యూ మేడం. ఇలాగే మాకు సపోర్ట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ మళ్ళా పాటల పూదోటల్లోకి